హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఎగ్ కర్రీ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకుంటాం, చక్కగా టేస్టీగా ఉండేటట్టు చేసుకుంటానికి. అది కొత్తగా మరి పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరైనా కానీ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఈజీగా నేను చక్కగా అది వండుతాను అనమాట. ఆ విధంగా మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. అది నేను కొన్ని ఉల్లిపాయలు కోసుకున్నాను, కొన్ని టమాటాలు కోసుకున్నాను. అయితే గుడ్లు ముందే చక్కగా గుడ్లని వేపేసుకున్నాను నూనెలో. గుడ్లు వేపుకున్న తర్వాత కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ గుడ్లు తీసుకుని ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాను చక్కగా. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దానిలో 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. ఆ ఉల్లిపాయ చక్కగా ఆ విధంగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం 1 అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక దానిలో మళ్ళీ కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఆ టమాటా ముక్కలు కూడా చక్కగా వేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కూరకు సరిపడా కారం వేసుకున్నాను. తర్వాత కూరకు కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక వేయించుకున్న గుడ్లను కూడా వేసి దానికి కావాల్సిన కొన్ని నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని ఆ విధంగా ఒక 5 నిమిషాలు అది మగ్గనిచ్చుకున్నాను. ఆ విధంగా మగ్గనిచ్చుకున్న తర్వాత దానిలో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ విధంగా పావు స్పూను మసాలా పొడి వేసుకున్నాను. ఇంట్లో చేసుకున్నది ఎంతో టేస్టీగా వచ్చిందండి. చక్కగా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా ఆ విధంగా నచ్చితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. సరేనండి, బాయ్ అండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. సరే, బాయ్ అండి.